IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఇప్పుడు బాలయ్యబాబు ఇండస్ట్రీకి వచ్చి దాదాపుగా 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. సినీ క్రిటిక్గా ఎట్లా చెప్తారు సార్? కూకట్పల్లి కైతల్హాపూర్ గ్రౌండ్స్లో భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అయితే ఎవరెవరికి ఇన్వైట్ చేస్తాడు బాలయ్య అనే క్వశ్చన్ రైజ్ అయింది. ఎవరెవరిని ఇన్వైట్ చేస్తాడు అంటే ఇన్విటేషన్లు పంపడానికి ఇది పుట్టినరోజో పెళ్లి రోజో షష్ఠి పూర్తో కాదు, సన్మానం. రండి నాకు సన్మానం చేయండి అని ఏమన్నా పిలుచుకుంటారు. మనం వెళ్ళాలి ఆయనకి అభినందించడానికో పూలకొచ్చం ఇవ్వడానికో శాల్వ కప్పడానికో మనం వెళ్ళాలి. సో అలా కానీ ఆ ఈవెంట్ ఆర్గనైజర్స్ కనీసం అక్కడ పలానా చోటు ఇది అవుతుందని చెప్పాలి కదా. అందరికైతే ఇన్విటేషన్లు ఇవ్వాలి. వచ్చేవాళ్ళు వాళ్ళది. ఇది బాలయ్య పర్సనల్గా అయితే ఫోన్ చేసి మీరు రండి నాకు శాల్వ కప్పండి అనకూడదు కూడా, అది సన్మానం. సో గ్రాండ్గా అయితే చేస్తారు. అండ్ 50 years అయింది ఆయన ఇండస్ట్రీకి వచ్చి. అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఇట్లా నువ్వు మీసాలు వేసుకొని ఇట్లా లైన్ గీసుకొని చేశాడు. వాళ్ళ నాన్న అప్పటికే పెద్ద అసలు సింహం ఆ టైంలో ఆర్టిస్టుల్లో. అప్పుడు వచ్చాడు. అలా వచ్చి ఇప్పటికి 50 ఏళ్ళు అయిపోయింది. అండ్ మర్చిపోయాను, నెక్స్ట్ ఇయర్ మన రజనీకాంత్కి 50 ఏళ్ళు అవుతాయి. 1975లో రజనీకాంత్ వచ్చాడు. ఆయన రావడమే విలన్ పాత్రలు చేసుకుంటూ వచ్చి తర్వాత హీరో అయ్యాడులే. ఈయన చిన్నప్పుడు కొంచెం ఎంట్రీ ఇచ్చాడు, అంతే, అదే వ్యత్యాసం. సో 50 ఏళ్ళు పూర్తయ్యాయి. పైగా హ్యాట్రిక్ కొట్టాడు. ప్రభుత్వం అధికారంలో ఉంది. సో గ్రాండ్గా వీళ్ళకి కూడా ఒక సెలబ్రేషన్ మూమెంట్ కావాలి కదా. గ్రాండ్గా చేసే అవకాశం అయితే ఉంది. అందరూ వస్తారు. ఇక వివాదాలు, ఆ చిరంజీవి వెళ్తాడా, నాగబాబు వెళ్తాడా, మొన్న కొట్లాడారు కదా, నాగార్జున వెళ్తాడా, లేకపోతే ఎన్టీఆర్ వస్తారా, అసలు జూనియర్ ఎన్టీఆర్, ఇలాంటి వివాదాలు ఎప్పుడూ ఉంటానే ఉంటాయి. ఎవరి అనుకూలతలు చూసి వాళ్ళు వెళ్ళే వాళ్ళు వెళ్తారు, రాని వాళ్ళు రారు. పలానా వాళ్ళు రాలేదు అన్నా కూడా కావాలని రాలేదు అనుకోకండి. వాళ్ళకి ఆ టైంలో ఏ షెడ్యూల్లో ఉండుంటాయి. మేబీ ఖచ్చితంగా రావాలి అని అయితే ఏం లేదు, ఎవరిష్టం వాళ్ళది. కానీ అలా అని రాకపోయినంత మాత్రాన అతనికి విష్ చేయలేదు, శుభాకాంక్ష చెప్పలేదని మాత్రం అనుకోకూడదు. ఈవెంట్ మాత్రం గ్రాండ్గానే ప్లే చేస్తాం.